హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ. ఈ మహా అవతరణ ద్వారా డాక్టర్ సన్నీ శాటన్ తొలిసారిగా తలాల మార్పు ప్రక్రియ షిఫ్ట్ నేపథ్యాన్ని మరి ఈ ప్రక్రియ ద్వారా సులభంగా పయనించగలగడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి ఈ షిఫ్ట్ ప్రక్రియ తర్వాత వచ్చే నూతన ప్రపంచం గురించి స్పష్టంగా అవగాహన చేసుకోగలిగేలా ఎంతో వాస్తవికంగా నిజ జీవితపు వివరణను అందించే ఈ పుస్తకాన్ని చాలా సామాన్యమైన భాషలో మనకు అందించారు. విశ్వ సమాచారపు మూలాలు అంటున్నారు, విందామా? విశ్వం ఎలా సృష్టించబడింది అనే అంశాన్ని గురించిన ఒక వేదాంతపరమైన, తత్వశాస్త్రపరమైన, మరి ధార్మికపరమైన చర్చ కాదు ఇది. ఈ పుస్తకం పూర్తిగా వేలాది మూలాల నుంచి మేము పొందిన ఆచరణాత్మకమైన సమాచారం ఆధారంగా తెలియజేయబడుతోంది. ఈ విశ్వం అసంఖ్యాకమైన భాగాలతో కూడిన ఒక ఏక అస్తిత్వం. అత్యంత తక్కువ స్థాయి పౌనపుణ్యం నుంచి అత్యంత ఉన్నత స్థాయి పౌనపుణ్యాల వరకు ఉన్న సకల శక్తి క్షేత్రాలతోనూ ఈ విశ్వం రూపొందించబడి ఉంది. విశ్వంలో వాస్తవంగా ఏ విభజన లేదు. అయినా కానీ మానవులు విశ్వాన్ని రెండు విభిన్న భాగాలుగా విభజించారు. వీటికి భౌతిక ప్రపంచం, ఇక్కడ భౌతిక శాస్త్ర నియమాలు వర్తిస్తాయి. కాలం, స్థలం రెండూ కూడా విశ్వపు ఈ భాగంలో వాస్తవికమైన ఉనికిని కలిగి ఉంటాయి. 2. అలౌకిక ఆధ్యాత్మిక ప్రపంచం. ఇది భౌతిక శాస్త్రానికి అతీతమై ఉండి ఆది భౌతిక ప్రపంచం అని పిలువబడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం, స్థలం అనేవి ఉండవు. మానవులమైన మనం భౌతిక ప్రపంచంలో ఉంటాం. మన దైనందిన సమాచారానికి ప్రధాన మూలమైన మానవ ఇంద్రియాలు భౌతిక ప్రపంచంలో ఉన్న కొన్నింటిని మాత్రమే గుర్తించగలుగుతాయి. మన వైజ్ఞానిక శాస్త్రం భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం పనిచేస్తుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న దేనినైనా గ్రహించగల, కొలవగల లేదా శాస్త్రీయంగా నిర్ధారించగల ప్రత్యక్ష విధానం ఏదీ మనకు లేదు. తక్కువ స్థాయి పౌనపుణ్యం అంటే మరింత వేర్పాటు అని అర్థం. ఒక అస్తిత్వపు ప్రకంపన స్థాయి ఎంత తక్కువగా ఉంటే విశ్వంలో అది అంత ఎక్కువ ఏర్పాటుతో ఉంటుంది. ద్రవ పదార్థం కన్నా ఘన పదార్థం తక్కువ స్థాయిలో ప్రకంపిస్తుంది. వాయు పదార్థం కన్నా ద్రవ పదార్థం తక్కువ స్థాయిలో ప్రకంపిస్తుంది. ఈ విధంగా పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు మంచుగడ్డ లాంటి ఒక ఘన పదార్థాన్ని ఊహించుకోండి. ఒక మంచుగడ్డను మరో మంచుగడ్డ నుంచి వేరు చేయడం సులభం. ఒకవేళ ఆ మంచుగడ్డ ప్రకంపన పెంచబడి అది నీరుగా ద్రవం రూపంలోకి మారితే కనుక ఒక మంచుగడ్డకు చెందిన నీటిని మరో దాని నుంచి వేరు చేయడం చాలా కష్టం. ఒకవేళ ఆ నీటి ప్రకంపన మరింతగా పెంచబడి అది ఆవిరిగా మారితే కనుక అప్పుడు వేరువేరు మంచుగడ్డల నుంచి వచ్చిన భాగాలుగా ఆ ఆవిరిని విడగొట్టడం అసాధ్యం. అందువలన మనం ఏ భాగపు ప్రకంపన పౌనపుణ్యాన్ని అయినా పెంచిన కొద్దీ అది ఏకతకు మరింత దగ్గరగా వెళ్తుంది. ఏ భాగపు ప్రకంపన పౌనపుణ్యాన్ని అయినా మనం తగ్గించిన కొద్దీ మరింత వేర్పాటునే మనం సృష్టిస్తాం. తలాల మార్పు మనల్ని ఏకత దిశగా తీసుకువెళ్తుంది. భూగ్రహం మరి మానవాళి తమ పౌనపుణ్యాన్ని పెంచుకుని 4వ తలానికి ఎంతగా చేరువైతే అంతగా మనం ఏకతకు దగ్గరవుతాం. ఉన్నత పౌనపుణ్యం దగ్గర మనం ఒక ఉన్నత స్థాయి నాగరికతగా పరిణమిస్తాం. ఎందుకంటే ఇక మనం భయం మరి నియంత్రణల ఆధారంగా పనిచేసే బదులు షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేయడం ప్రారంభిస్తాం. మనం ఇతరులను మన నుంచి వేరుగా ఉన్నట్లు చూడడం ఆపేసి వారిని మనలో భాగంగానే గుర్తించడం ప్రారంభించగానే మనం భయపడటం ఆగిపోతుంది. మనం అందరి పట్ల షరతులు లేని ప్రేమతో ప్రవర్తించడం ప్రారంభించిన మరుక్షణమే మన జీవితంలో, ప్రపంచంలో అన్నీ మార్పు చెంది మరింత మెరుగైనవిగా రూపొందుతాయి. ఇతరులు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానితో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరితోనూ మనం ఈ విధంగా వ్యవహరిస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. విశ్వంలో కేవలం 2 శక్తులే ఉన్నాయి. ఈ విశ్వంలో కేవలం 2 వ్యతిరేక శక్తులు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాంతి. ఈ శక్తి మన ప్రకంపనను పెంచి మనల్ని ఏకతకు సమీపంగా తీసుకువెళ్తుంది. 2 చీకటి. ఈ శక్తి మన ప్రకంపనను తగ్గించి మనల్ని వేర్పాటు దిశగా తీసుకువెళ్తుంది.
కాంతి శక్తులు ఉన్నత స్థాయి నాగరికతలకు ప్రధానమైన శక్తి కాగా, చీకటి శక్తి దిగువ స్థాయి నాగరికతలకు ప్రధానమైన శక్తి. మనం ప్రస్తుతం చీకటి నుంచి కాంతి వైపు పయనించే ప్రక్రియలో ఉన్నాం. ఇందువల్లనే ఒక అత్యంత సకారాత్మకమైన ఫలితం, మరి మనం ప్రస్తుతం ఊహించలేనంత అద్భుతమైన లక్షణాలతో కూడిన జీవితం, సమాజం వస్తుందని ఈ మార్పు మనకు హామీ ఇస్తోంది. అనేక ప్రకంపనా స్థాయిల దగ్గర సహజీవనం. ఈ విశ్వం సకల పౌనపుణ్యాల క్షేత్రాలతో కూడి ఉండడం వలన మనం ఒకే ప్రదేశంగా పరిగణించే చోట ఏకకాలంలో అనేక జీవరూపాలు ఉండగలుగుతాయి. మన ఇంద్రియాల గ్రహణ సామర్థ్యం ఎంతో పరిమితమైనది కావడం వల్లనే మనం ఈ జీవరూపాల ఉనికిని గ్రహించలేకపోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ భూగోళంపై మనం తక్కువ స్థాయి ప్రకంపనతో ఉండడం వలన ఉన్నత ప్రకంపనా స్థాయి దగ్గర ఉన్న ఇతరుల ఉనికిని చూడలేకపోతున్నాం లేదా గ్రహించలేకపోతున్నాం. సాధారణ మానవుడి గ్రహణ శక్తి మొత్తం విశ్వ పౌనపుణ్య క్షేత్రంలో దాదాపు 0.5% కన్నా తక్కువకే పరిమితమైపోయింది. దాని అర్థం ఏమిటంటే ఈ విశ్వంలోని 200 వస్తువుల్లో మనం దాదాపు 199 చూడలేకపోతున్నాం, మరి అనుభూతి చెందలేకపోతున్నాం. ఇంతటి పరిమితమైన గ్రహణ శక్తితో ఉన్న మనం మనతో పాటుగా మనుగడ సాగిస్తున్న ఉన్నత స్థాయి నాగరికతలను గుర్తించడంలో విఫలమవ్వడం ఏ విధంగానైనా ఆశ్చర్యం కలిగిస్తుందా? టెలివిజన్ సెట్ మరి టీవీ కేంద్రాలు. మీరు టెలివిజన్ సెట్తో ఒక ప్రదేశంలో ఉన్నారని ఊహించుకోండి. అయితే ఆ టీవీ సెట్ కట్టేసి అక్కడ ఉన్న ప్రతి టీవీ కేంద్రం వేర్వేరు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఆ కార్యక్రమాలన్నీ మీరు ఉన్న చోటే ఉన్నాయి. అయినా కానీ టీవీ కట్టేసి ఉన్నంత వరకు మీరు ఏమీ చూడలేరు కదా, లేదా వినలేరు. మీరు టీవీ సెట్ను ఆన్ చేసి ఒక నిర్ణీత ఛానల్కు దాన్ని శృతి చేయగానే మీరు ఒక నిర్ణీత కార్యక్రమాన్ని చూడటం మొదలు పెడతారు. అయినా కానీ మీరు ఆ నిర్ణీత ఛానల్లో వస్తున్నదే చూడగలుగుతారు, వినగలుగుతారు. కానీ ఏ ఇతర ఛానల్లోని కార్యక్రమాన్ని చూడలేరు. మానవ మనస్సు కూడా ఒక టెలివిజన్ సెట్ లాంటిదే. మానవ మనస్సు అచ్చం ఒక టెలివిజన్ సెట్ లాంటిదే. సరైన ఛానల్కు శృతి అయితే కనుక ఈ కార్యక్రమాల్లో దేనినైనా లేదా అన్నింటినీ చూడగల సామర్థ్యం మనస్సుకు ఉంది. అయితే టీవీ సెట్ లాగానే అది కూడా తనను తాను స్వయంగా శృతి చేసుకోలేదు. మనసు 2 ప్రధాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. చేతన మరి సుప్త చేతన. మన చేతనా మానసం అనేది మనం మెలకువగా ఉన్న అన్ని సమయాల్లోనూ మనం వినియోగించే హేతుబద్ధమైన, ఆలోచించే, తర్కించే మనస్సు. మన సుప్తచేతన మానసం అనేది మన సమస్త జ్ఞాపకాల, అనుభవాల భాండాగారం. మనలో తమంతట తామే జరిగే చర్యలు అన్నింటినీ కూడా అది నియంత్రిస్తుంది. ఉదాహరణకు మన శ్వాసక్రియ, మన గుండె కొట్టుకోవడం, మన నాడి కొట్టుకోవడం మొదలైనవి. ఒకే ఛానల్ ఉన్న టీవీ సెట్. మన చేతనా మానసం మన ఇంద్రియాల నుంచి సమాచారాన్ని గ్రహిస్తుంది. అది ఈ సమాచారాన్ని వినియోగించుకుని మనకు నేర్పబడిన తర్కాన్ని ఉపయోగించి ఆలోచిస్తుంది. ఈ తర్కం అనేది మన నమ్మకాల వ్యవస్థలో ఒక భాగమైపోయింది. మన ఇంద్రియాలు వర్తమానంలోని మన వాస్తవానికే పరిమితమై ఉండడం, మన వర్తమానంలోని వాస్తవాన్నే తర్కబద్ధంగా గుర్తించాలని మనకు నేర్పబడటం వలన మన భౌతిక ప్రపంచం అనే ఛానల్ ఒక్కదానికే ముందస్తుగా శృతి చేయబడి ఉన్న ఒక టీవీ సెట్ లాగానే మన చేతనా మానసం పనిచేస్తుంది. మనం నివసిస్తున్న త్రిదిశా తలపు ప్రపంచమే ఎప్పుడూ మన అనుభవానికి వస్తూ ఉంటుంది. మనం మేల్కొన్న స్థితిలో ఉన్నప్పుడు ఇతర అనుభవాలు మన చేతనా మానసానికి అందుబాటులో ఉండవు. అనేక ఛానళ్లతో కూడిన టీవీ సెట్ చేతనా మానసంలా కాకుండా విశ్వంలోని సకల పౌనపుణ్య క్షేత్రాలను అందుకోగల సామర్థ్యం సుప్తచేతనా మానసానికి ఉంది. ఊహించగలిగిన ప్రతి ఛానల్ అందుబాటులో ఉండే ఒక టీవీ సెట్ లాంటిదే సుప్తచేతనా మానసం. మనం సహజంగా నిద్రపోతున్నప్పుడు చేతనా మానసం నిజానికి నిద్రలో ఉంటుంది. మరి నియంత్రణ సుప్తచేతన దగ్గర ఉంటుంది. అందువల్లనే మన చేతనా మానసం ఎన్నడూ ఊహించలేని అన్ని రకాల అనుభవాలను కలల్లో మనం పొందగలుగుతాం. కలలు అనేవి భూత భవిష్యత్ వర్తమానాలను మేళవిస్తాయి. నిరంతర చక్రభ్రమణం. మన చేతనా మానసపు పరిమితుల వలన
మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక సమస్య మరో దాన్ని సృష్టిస్తుంది, అది మళ్ళీ మొదటి సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఇలా నిరంతర చక్రభ్రమణం కొనసాగుతూనే ఉంటుంది. ఒక అనుభవాన్ని గుర్తించి దానిని జ్ఞాపకం ఉంచుకోగలగటానికి మన చేతనా మానసం మెలకువగా ఉండడం అవసరం. అయినా కానీ చేతనా మానసం మెలకువగా ఉన్నప్పుడు అది తన నియంత్రణను నిలిపి ఉంచుకోవడానికే పట్టుబడుతుంది. సుప్త చైతన్యం దగ్గర నియంత్రణ ఉండాలి అని అది కోరుకోదు. కానీ సుప్త చేతన దగ్గర పగ్గాలు ఉంటే తప్ప పౌనపుణ్యపు సకల క్షేత్రాలను లేదా ఉన్నత స్థాయి నాగరికతలు ఉన్న ఇతర స్థాయిలను మనసు అందుకోలేదు. ఒకవేళ చేతనా మానసం నిద్రిస్తూ ఉండి నియంత్రణ సుప్తచేతన దగ్గర ఉంటే గనక అప్పుడు మన అనుభవాన్ని మనం గుర్తించలేం లేదా జ్ఞాపకం చేసుకోలేం. కనుక మన పరిస్థితి నిజంగానే పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవ్వదు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు అనే సామెత చందానం ఉంది. మనం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? ఏకైక మార్గం ఏమిటంటే చేతనా మానసం మెలకుగానే ఉండి నియంత్రణ మాత్రం సుప్తచేతన దగ్గర ఉండేలా పరివర్తిత చైతన్య స్థితిలోకి అలాంటి పరివర్తిత చైతన్య స్థితిలోకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ధ్యానం, 2 సమ్మోహన స్థితి, హిప్నాసిస్. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.